వాల్ స్ట్రీట్లో ఏం జరుగుతోంది? అంతా ఎరుపు రంగులోనే కనిపిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా $1.5 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. అవును, అమెరికా స్టాక్ మార్కెట్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. సరే, అసలు ఇంతలా మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ విషయాలన్నింటినీ మనం 4 భాగాలుగా విడదీసి వివరంగా అర్థం చేసుకుందాం. మొదటగా మనమసలు నష్టం ఎంత జరిగిందో ఒకసారి చూద్దాం. అంటే ఆ నష్టం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుందాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా $1.5 ట్రిలియన్. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. కేవలం కొన్ని రోజుల్లోనే యుఎస్ స్టాక్ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తం మాయమైపోయింది. ఇది నిజంగా షాకింగ్ విషయం. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల వచ్చిన సమస్య కాదు. ఇది ఒక కరెక్షన్, అంటే మార్కెట్లో ఒక ప్రాథమిక మార్పు మొదలైందనమాట. అంతేకాదు, ఈ పతనం కేవలం ఒక్క టెక్ స్టాక్స్కే పరిమితం కాలేదు. అటు చూస్తే సాంప్రదాయ స్టాక్స్, ఇటు చూస్తే క్రిప్టోకరెన్సీలు అన్నీ పడుతూనే ఉన్నాయి. టెక్ స్టాక్స్ ఏకంగా $820 బిలియన్ నష్టపోతే, బిట్కాయిన్ చూస్తేనేమో దాదాపు 28% పడిపోయింది. ఇక మొత్తం క్రిప్టో మార్కెట్ అయితే కేవలం 6 వారాల్లోనే $1 ట్రిలియన్ పైగా కోల్పోయింది. అంటే ఇన్వెస్టర్లు రిస్కున్న అన్ని ఆస్తుల నుంచి డబ్బులు వెనక్కి తీసేస్తున్నారన్నమాట. సరే, ఇంత భారీగా అమ్మకాల ఒత్తిడి ఎందుకొస్తోంది? దీనికి మొదటి కారణమేంటో చూద్దాం. ఇది చాలా క్లాసిక్ ఎకనామిక్ ప్రాబ్లం. అదే ఫెడ్ రిజర్వ్ ఎదుర్కొంటున్న సందిగ్ధత. ఇక్కడ చూడండి, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడ్ రిజర్వ్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే. వాళ్ల టార్గెటేమో ద్రవ్యోల్బణాన్ని 2% తీసుకురావడం. కాని ప్రస్తుతమదెక్కడుంది? 3% పైనే ఉంది. అంటే లక్ష్యానికి ఇంకా చాలా దూరంలో ఉందన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతోందంటే ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది కాబట్టి ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించలేదు. మరి వడ్డీరేట్లు తగ్గకపోతే చౌకగా రుణాలు దొరుకుతాయన్న ఆశలు కూడా పోతాయి. ఇక దాంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలవుతుంది. వాళ్లంతా స్టాక్స్ను అమ్మేయడం మొదలుపెడతారు. చూశారా అంతా ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉందో? దీని ప్రభావం ఇన్వెస్టర్స్ల సెంటిమెంట్ మీద ఎంతలా పడిందో చూడండి. ఇంతకుముందు 2025లో వడ్డీరేట్లు తగ్గుతాయని 70% మంది నమ్మితే, ఇప్పుడు ఆ నమ్మకం కేవలం 50%కి పడిపోయింది. ఈ నమ్మకం తగ్గడమే మార్కెట్ను కిందకు లాగేస్తోంది. సరే, ఇది మొదటి కారణం. ఇక వాల్ స్ట్రీట్ను భయపెడుతున్న రెండో, బహుశా ఇంకా ముఖ్యమైన కారణమేంటో తెలుసా? అదే ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ అల్లుకున్న బబుల్. అయితే అసలీ బబుల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీ అసలు సంపాదన దాని ఫండమెంటల్స్ కన్నా దాని చుట్టూ ఉన్న హైప్, అంచనాల వల్లే దాని స్టాక్ విలువ అమాంతం పెరిగిపోవడం. అంటే వాస్తవానికి విలువకు మధ్య దూరం పెరిగిపోవడమే ఈ బబుల్. ఈ విషయంపై సాక్షాత్తు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారో చూడండి. ఆయన మాటల్లోనే, ఇందులో అహేతుకమైన అంశాలున్నాయి. ఒకవేళ ఈ ఏఐ బబుల్ కనుక పగిలితే ప్రతి కంపెనీ దెబ్బతింటుంది అని హెచ్చరించారు. అంటే ఏఐ లోపలున్న ఒక టాప్ వ్యక్తి నుంచే ఇలాంటి హెచ్చరిక వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకవైపు వడ్డీ రేట్లపై అనిశ్చితి, మరోవైపు ఏఐ బబుల్ పగిలిపోతోందనే భయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు దేనికి సిద్ధంగా ఉండాలి? అసలు ముందు ముందు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇస్తున్న సంకేతాలు కూడా అంత ఆశాజనకంగా లేవు. ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తున్నారు. కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి. ఇక ఉద్యోగ మార్కెట్ నుంచైతే మిశ్రమ సంకేతాలొస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మార్కెట్లో ఈ అస్థిరత ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సో మొత్తంగా చూస్తే ఇదొక పెద్ద స్ట్రెస్ టెస్ట్ లాంటిది. స్టాక్స్కి, క్రిప్టోకి, అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్వెస్టర్లకి. కేవలం హైప్తో డబ్బులు సంపాదించే రోజులు పోయాయి. ఇకపై మార్కెట్ ఒక కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కోబోతోందన్నమాట. ఏఐ హైప్ గొప్ప గొప్ప విజయాలను అందిస్తుందని అందరూ ఆశించారు. కాని అదిప్పుడు భయాన్ని మిగిల్చింది. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కరెక్షన్ రాబోయే ఇంకా పెద్ద పతనానికి కేవలం ఒక ఆరంభం మాత్రమేనా?